నమస్తే. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడా అన్నట్టుగా చూస్తా ఉన్నారు. చాలా రోజుల నుండి ఎన్నికలు పెడతాము అన్నట్టు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తూనే ఉంది. కానీ ఎన్నికలు పెట్టడానికి కొంత ఆలోచిస్తా ఉన్న తరుణం కూడా కనబడతా ఉంది. గత సంవత్సరం జరగాల్సిందే స్థానిక ఎన్నికలు వాయిదా పడుకుంటా వెళ్తా ఉన్నాయి. జనవరిలో పెడతామని చెప్పారు. కానీ జనవరిలో పార్లమెంట్ ఎలక్షన్స్ రావడము, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో ఆ 6 గ్యారెంటీలు నెరవేర్చిన తర్వాత ప్రజల్లోకి ఆ గ్యారెంటీలు వెళ్ళిన తర్వాత ఎన్నికలకి వెళ్దామన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్మింది. కాకుంటే కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ కొంత విఫలమైందనే చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే స్థానిక ఎన్నికలకి వెళ్ళాలా లేదా అన్నట్టు కూడా ఆలోచిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకే జరుపుకుంటా వస్తూ ఉంది. ఇక జనవరిలో పెడతాము, తర్వాత ఫిబ్రవరిలో పెడతాము, తర్వాత జూన్, జూలై అనుకుంటా వస్తూనే ఉంది. కానీ ఇప్పుడు వాటి మీద కీలక ప్రకటన కూడా వస్తూ ఉన్నాయి. 15 ఆగస్టు వరకైతే సర్పంచ్ స్థానిక ఎలక్షన్స్ పూర్తిగా అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. జూన్ లేదా జూలై నెలలో కూడా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే కనబడుతూ ఉంది. ఫస్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత సర్పంచ్ ఎన్నికలు కూడా ఉండబోతా ఉన్నట్టు కనబడుతూ ఉంది. తర్వాత జిహెచ్ఎంసీ కార్పొరేట్ సంబంధించిన ఎన్నికలు కూడా ఉండబోతా ఉన్నట్టు దాదాపుగా 45 రోజుల పాటు అన్ని ఎన్నికలు కూడా పూర్తి చేస్తామన్నట్టు కూడా కీలక ప్రకటన కాంగ్రెస్ గవర్నమెంట్ వెలువెల్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనిలో భాగంగానే అధిష్టానం వైపు కూడా ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ రెడ్డి గారు అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల గురించి, అదేవిధంగా 6 గ్యారెంటీల గురించి, మంత్రివర్గ విస్తీర్ణ గురించి అయితే ఢిల్లీ అధిష్టానంతో ఒక క్లారిటీ తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనిలో భాగంగానే వెలువెల్చింది ఏంటంటే సర్పంచ్ ఎన్నికలు ఆగస్టులో వరకు అయితే ఉండబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆగస్టు వరకు పూర్తయ్యే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. 15 ఆగస్టు వరకు కొత్త సర్పంచ్లు అయితే రాబోతూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే గ్రామాలలో గ్రామ సర్పంచులు లేకుండా వాలంటరీ వ్యవస్థ అంటే గెస్టెడ్ సర్పంచ్లు అయితే నియమించడం అయితే జరిగింది. గవర్నమెంట్ అధికారులు, అదేవిధంగా కొంతమంది ఎవరైతే యాక్టివేట్గా ఉండే వాళ్ళను గ్రామాల్లో ఎవరైతే గత సర్పంచ్లా పనిచేసిన వాళ్ళు, మాజీ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే గ్రామాల పరిపాలన అయితే ఇప్పుడైతే కొనసాగుతూ ఉంది. కానీ కొంతవరకు సర్పంచ్ లేని గ్రామాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ప్రజల్లోకి కూడా కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు కూడా సర్పంచ్ ఎన్నికలు ఎప్పటివరకు పెడతారన్నట్టు కూడా ప్రజల్లో ఆందోళన కలుగుతూ ఉంది. ఇప్పటికీ సర్పంచ్ల కాలం పూర్తయి కూడా దాదాపుగా సంవత్సరం కాబోతా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 15 నెలలు అవుతా ఉంది. సర్పంచ్ ఎన్నికలు ఇంకా ఎప్పుడన్నట్టు కూడా గ్రామాల్లో ఉన్న ప్రజలు కొంత ఇబ్బందికి గురైతున్న తరుణం అయితే కనబడుతుంది. దీంట్లో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆలోచనలో పడ్డట్టు కూడా తెలుస్తూ ఉంది. కొంతమేరకు ప్రజల్లోకి అయితే మన 6 గ్యారెంటీలు కొన్ని స్కీమ్లు అయితే వెళ్తూ ఉన్నాయి. రైతులకి ముఖ్యంగా 500 బోనస్ అయితే ఇస్తూ ఉన్నాము. వీటితోని మనకి కొంత బలం చేకూరుతూ ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తూ ఉన్న తరుణంలో మరి ప్రజల్లోకి వెళ్తాము అన్నట్టు కూడా కనబడతా ఉంది. కాకుండా ఇక్కడ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ పరిపాలన ఏదైతే ఈ 17 నెలల పరిపాలన ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళకి ఈ రిజల్టే ప్రధానంగా కాబోతా ఉంది. అంటే ప్రజల నుండి ఎటువంటి మరి స్పందన వస్తూ ఉందన్నది కూడా ఈ రిజల్ట్తో అయితే తెలియబోతా ఉంది. ఒకవేళ స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ పరాజయం చెందినట్లయితే మళ్ళీ ఢిల్లీ అధిష్టానము కొంత ఫైర్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఢిల్లీ అధిష్టానం కాడ మెప్పు పొందాలని కూడా గ్రామాల్లో మంత్రులు కూడా తిరుగుతూ ఉన్న తరుణం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకి కూడా కొంత వార్నింగ్ ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీ నియోజకవర్గాలు, మీ ఇన్ఛార్జి ఎక్కడైతే నియమించామో మీరు అక్కడికి వెళ్ళాలి, మీ జిల్లాలకి వెళ్ళాలి, అక్కడ ప్రజల సమస్యలు కూడా తెలుసుకోవాలి. స్థానిక ఎలక్షన్స్ మన ఈ రిజల్ట్ ఏదైతే వస్తుందో ఢిల్లీ అధిష్టానం ప్రతి ఒక్కటి గమనిస్తుంది. కాబట్టి మన పరిపాలన ఏ విధంగా ఉందో తెలిసే ఏదైతే ఈ రిజల్టే ఢిల్లీ అధిష్టానానికి వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెప్పు పొందాలి అన్నట్టు కూడా ప్రతి ఎమ్మెల్యే నుండి మంత్రి స్థాయి వరకు అయితే సమావేశమయ్యి చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ని వదిలి మంత్రులు కూడా తమ ఇన్ఛార్జ్ ఏదైతే నియోజకవర్గాలు ఇచ్చారో ఆ ఇన్ఛార్జ్లో కూడా ప్రజల వద్దకి వెళ్ళే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటికి కూడా రైతులకి ఎవరైతే నష్టపోయారో, మొన్న అకాల వర్షాలు వచ్చి నష్టపోయారో వాళ్ళకు కూడా కొంత అమౌంట్ ఇవ్వడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ మొగ్గు చూపుతా ఉంది. అదేవిధంగా కేంద్ర గవర్నమెంట్ కూడా ప్రతి గింజ కూడా కొనాలి అన్నట్టు కూడా చెప్పిన తరుణం అయితే కనబడతా ఉంది. తడిసిన ధాన్యాలు కూడా కొనడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ మొగ్గు చూపుతా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైతులకి అండా ఉంటూ అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా నెరవేర్చే విధంగా వెళ్ళాలి. ప్రతి గ్రామాల్లో మన కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్నట్టు కూడా కాంగ్రెస్ ఆలోచిస్తూ ఉన్న తరుణం అయితే కనబడుతుంది. ఒకవైపు కాంగ్రెస్కి
ధీటుగా బీఆర్ఎస్ కూడా ప్లాన్ చేస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ జెండా ఎగరేయాలి అన్నట్టు కూడా ఆలోచిస్తూ ఉన్న తరుణం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించిన అభ్యర్థులను కూడా బీఆర్ఎస్ ఖరారు చేసిన తరుణం అయితే కనబడుతుంది. అంతర్గతంగా జరుగుతూ ఉన్న ప్రణాళిక అయితే బీఆర్ఎస్ అయితే సిద్ధం చేసుకుంటా ఉంది. ఇప్పటికీ కొంతమంది క్యాండిడేట్ని సిద్ధం చేసుకొని మీరు రంగానికి సిద్ధం కావాలి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద పోరుకి స్థానిక సంస్థలే మనకు నిదర్శనంగా కనబడాలి. తెలంగాణ ప్రజలు మొన్న రథోత్సవ సభ ఏదైతే సిల్వర్ జూబ్లీ వరంగల్లో జరిగిందో అప్పుడు భారీ ఎత్తున వచ్చారు. అదేవిధంగా తెలంగాణలో బీఆర్ఎస్ మెప్పు పొందించే విధంగా ఇక్కడ ఫలితాలు రావాలన్నట్టు కూడా ప్రణాళిక చేస్తూ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా తమ తమ పార్టీలు అంటే బీజేపీ కావచ్చు, సిపిఎం, బీఆర్ఎస్ ఈ పార్టీలు కూడా సర్పంచ్ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు కూడా కనబడతా ఉంది. ఆగస్టు 15 ఆగస్టు లోపైతే సర్పంచ్ ఎన్నికలు అయితే ఉండబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది.